హైవేస్. ఈరోజు మార్నింగ్ చూసేది ఈవినింగ్ ఇద్దామని చెప్పి సాగున్నా. ఈలోపు ఇంకో ట్విస్ట్ అనమాట. ఫస్ట్ ఒక అతను కిడ్నాప్ చేశాడు ఒక బాబుని. మొత్తానికి ఆ కిడ్నాపర్ ఎక్కడున్నాయంటే అని చెప్పేసి పోలీసులు పట్టుకున్నారు. ఆ కిడ్నాప్ గురైన పిల్లవాడు కదా, పిల్లవాడి పేరు పృథ్వీ. అతను వచ్చేసి ఆ కిడ్నాప్ చేసిన వ్యక్తి పేరు తనూజ్. అతని నుంచి వెళ్ళట్లా, అతను హక్ చేసుకుని ఏడుస్తున్నాడు, నేను వెళ్ళను అన్నట్టు. స్టోరీ ఇక్కడ వరకు. అసలు స్టోరీ ఇప్పుడు మొదలైంది. తనూజ్ ఏమన్నాడు తెలుసా? ఆ పిల్లోడు నా కొడుకు, డిఎన్ఏ టెస్ట్ నేను రెడీ అన్నాడు. ఇదేంట్రా బాబు అంటే అప్పుడు అసలు ట్విస్ట్. ఈ తనూజ్ది ఉత్తరప్రదేశ్లో అలీఘర్ ఏరియా, కానిస్టేబుల్గా చేస్తున్నాడు. అయితే వాళ్ళ అత్త కూతురు ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఆ అమ్మాయి కూడా ఇతను ఇష్టపడింది. బట్ అప్పటికే తనూజ్కి పెళ్ళై ఉంది. మరలి ఈమె అన్నప్పుడు ఇంక పెద్దలు వద్దురా బాబు అని చెప్పేసి అక్కడ పంచాయతీలు ఏమంటాయి, కాఫ్ పంచాయతీలు ఏమని చెప్పేసి మొత్తం ఎవరి దారి వాళ్ళదా అన్నారు. అయిపోయింది. ఇక ఈమెని కొన్నాళ్ళ తర్వాత జైపూర్కి ఇచ్చి, జైపూర్ రాజస్థాన్ రాజధాని జైపూర్ కదా, అక్కడ ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. బట్ ఆమెని వదిలి ఉండలేక ఇతను ఏం చేశాడంటే ఆమెను వెతుకుతూ వెళ్తూ ఉన్నాడు. చివరికి ఎక్కడ ఉంది ఏంటి తెలుసుకున్నాడు. అప్పుడు ఆమె యొక్క భర్తతో పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయంతో ఏం చేశాడు, ఇంటికి వస్తూ పోతూ ఉన్నాడు. వాళ్ళ హస్బెండ్కి డౌట్ రాలా. అండ్ ఆమె కూడా ఏం చెప్పింది, ఎవరు నాకు తెలియదు అన్నట్టుగా ఏం కవర్ చేసేస్తుంది. బట్ ఆమెకు తెలుసు ఇతను, ఎందుకంటే ఒకరినొకరు బాగా ఇష్టపడ్డారు. దెన్ వాళ్ళ భర్త లేనప్పుడు ఇంకా ఇంటికి వెళ్ళేసి మనోడు ఆమెతో కలవటం, ప్రెగ్నెంట్ అవ్వటం, దెన్ బిడ్డ పుట్టాడు. బిడ్డ పుట్టిన తర్వాత కూడా ఆ బిడ్డని ఎంతో ప్రేమగా ఇంటికి అప్పుడప్పుడు చూసుకుంటూనే ఉంటాడు. అయితే అకస్మాత్తుగా ఆమెకి తనుంచుకి మధ్య ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది. ఆ డిస్టర్బెన్స్ రావటం వల్ల దూరం పెట్టేసి, పిల్లోడు పృథ్వీ ఉన్నాడు కదా, నెలల బిడ్డే, చూడటం కూడా అలో చేయట్లా. ఇక అప్పుడు తనతో పాటు ఒక నలుగురు పోగేసుకొని 2023లో 11 నెలలు అంటే మేబీ నవంబర్, ఐ థింక్ సో, సారీ జూన్ అండి, 2023 జూన్లో ఆ పృథ్వీని కిడ్నాప్ చేశాడు. అప్పుడు పృథ్వీ వయసు వచ్చేసి 11 నెలలు, అంతే 11 నెలల బిడ్డనది కిడ్నాప్ చేసినటువంటి ఈ తనూజ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దెన్ వీళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఎవరి మీద డౌట్ ఏంటంటే తనూజ్ అని చెప్పారు. తనూజ్ ఏం చేశాడు, మధ్యలో ఉత్తరప్రదేశ్లో తను పోలీస్ కానిస్టేబుల్ ఉన్నాడు, అది కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. వీళ్ళకి డౌట్ వచ్చింది ఎవరి మీద, తనూజ్ మీద కదా. సో తనూజ్ ఎక్కడ పోలీస్ స్టేషన్లో పనిచేస్తాడు ఏంటి, ఆడికొచ్చి కంప్లైంట్ చేశాడు. ఈ విషయం తనూజ్ తెలిసి ఏం చేశాడు, పోలీస్ స్టేషన్ రాకుండా ఆ బాబుని తీసుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడికి ఏంటి అన్నప్పుడు అటు మారుస్తూ ఇటు మారుస్తూ చివరికి ఈ మధుర బృందావన్ ఏరియాలో ఉన్నాడని తెలిసింది. అది కూడా ఎలాగా, అతను సాధువులా గెడ్డం పెంచుకొని ఆ పిల్లోడి కృష్ణుడి వేషం వేసి చిన్నపాటి గుడిసెలో జీవనం అన్నట్టు ఎవరికి తెలియకుండా. బట్ పోలీసులు తెలిసింది, అవతలంలో కూడా తనుజు కూడా పోలీసే కదా. బట్ మనం నార్మల్గా వెళ్ళినా గుర్తుపడతాడు రా బాబు అని వాళ్ళు కూడా కాషాయ వస్త్రాలు ధరించి అన్నట్టుకు వెళ్ళారు. బట్ గమనించి ఆ గుడిసె దగ్గర నుంచి పక్కన ఉన్న పొలాల్లోకి పరిగెట్టేశాడు. కానీ మొత్తానికి తనుజు ఆ పృథ్వీతో సహా దొరికేశాడు. ఇక అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ పట్టుకొచ్చారు. జూన్ 2023లో కిడ్నాప్ అయితే పిల్లోడు. ఇప్పటివరకు మధ్య సత్యాప్రష్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. సో మొత్తానికి దొరికాడు. ఇక రాజస్థాన్లో కబురు పెట్టారు, వాళ్ళు వచ్చారు. ఇంకేముంది, పిల్లోడిని అప్పచెప్పటం కదా అనుకున్నారు. పిల్లోడు ఎక్కడ చూస్తే ఈ బయట ఉన్నట్టు తనూజ్ దగ్గరికి వచ్చేసి హత్తుకొని ఏడుస్తూ ఉన్నాడు. దెన్ సముదాయించాడు, ఓకే కూల్, ఏం లేదమ్మా, నేను ఉన్నాను కదమ్మా అని. పిల్లోడు 8% బాగున్నాడు. ఇదేంటి, కిడ్నాప్ చేసిన అతని దగ్గర ఎంత బాగుంటాడని చెప్పేసి పోలీసులు అర్థం కావట్లేదు. ఇక ఇలుపల పేరెంట్స్ వచ్చారు కదా, ఇక వాళ్ళకి అప్పచెప్పాలి. వెళ్ళనంటే వెళ్ళనంటాడు పిల్లోడు. దెన్ ఇంక అప్పుడు తను జోకునేయాడు, బాబు ఆ పిల్లోడు నా పిల్లోడే, వాళ్ళ అమ్మకి నా వల్ల పుట్టిన పిల్లోడే, కావాలంటే డిఎన్ఏ టెస్ట్ చేయించుకోండి. నేను ఇప్పుడు హార్ట్ఫుల్గా చెప్తున్నాను, నాకు ఆల్రెడీ పెళ్ళి కొడుకున్నాడు, భార్య కూడా ఉంది. కానీ మరలా తను నాతో వస్తే తనని ఈ బిడ్డని నేనే చూసుకుంటానని చెప్పేసి అన్నాడు. బట్ ఇవన్నీ అయ్యే కాదురా బాబు అని చెప్పేసి అక్కడి నుంచి పిల్లోడిని ఆ తల్లిదండ్రులకు ఇప్పించి పంపించేశారు. బట్ తనూజ్ అయితే ఏడుస్తూనే ఉన్నాడు, ఆ పిల్లోడు ఏడుస్తూనే వెళ్ళిపోయాడు. తనూజ్ అయితే పోలీసు అదుపులోనే ఉన్నాడు. సో ఇప్పుడు చెప్పండి, ఆ పిల్లోడు ఎవరికి చెందుతాడు?
ఇప్పుడు ఆ పిల్లోడికి అండ్ తనుజుకు DNA టెస్ట్ చేయించి ఆ పిల్లోడు ఒకవేళ తనుజ్ బిడ్డ కనుక అయినట్టయితే తనుజ్కి ఇవ్వాలా వద్దా? మరి అలాంటప్పుడు పృథ్వీ వాళ్ళ అమ్మ ఉంది కదా, ఆమె భర్త ఇప్పుడు ఆమెను ఏం చేయాలి? ఆమె లైఫ్ ఏమవ్వాలి? కింద కామెంట్లో తెలియచేయండి.